గవర్నమెంట్ అదేదో పెద్దలు చెప్పినారు వెనుగొడ్డు మీద వాన కురిసినట్లు అయిపోయింది. కానీ వెనుగొడ్డుకు ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏం తేడా లేదు, కానీ వరస్ట్ అయిపోతుంది. కానీ వీళ్ళు రోజు జగన్ విమర్శించడం సరిపోతుంది, కానీ ఏదైనా పథకాలు ఇద్దాము ప్రజలే పోదాం అనేది లేదు. ఒక గ్యాస్ ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. జగన్ అదే అమ్మఒడి ఇస్తాండే, గ్యాస్ ఇస్తాండే, అన్నీ ఇస్తాండే. కానీ వీళ్ళు ఏమైనారంటే టూ మచ్ అయిపోయింది ఇప్పుడున్న గవర్నమెంట్కి. ఎందుకంటే కన్నా రోజు జగన్ విమర్శిస్తారు. ఏడన్నా ఫారెన్ కంట్రీలు పోతే ఏం చేస్తారు, జగన్ రాడని చెప్పి వీళ్ళకి అగ్రిమెంట్ రాసి ఇలా అంటారు. కానీ జగన్ అంటే వీళ్ళకి ఇంకా భయం ఉంది. కానీ ప్రతిపక్ష హోదా లేదు, ఏం లేదు. రోజు జగన్ విమర్శిస్తున్నారు. ప్రజాసేవ చేద్దాము, నెక్స్ట్ మెరుగు పెట్టుకుందాము, పార్టీని 100% వైనాట్ 175 కొడదాం అనేది అయితే లేదు ఇప్పుడున్న గవర్నమెంట్కు. వీళ్ళు ఎప్పుడు చూసినా జిగదాడుతనం, అంటే వీళ్ళు చేతగాంతనం ఏమైందంటే తెలిసిపోతుంటుంది. చేతగానోడు ఏం చేస్తాడు, పెన్లాం మీద పోతాడు, లేకుంటే పిల్లల మీద పోతాడు. అది చేతనాడైతే సంసారం మీస మీద చేసుకొని తిప్పాలని చూస్తాడు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ టూ మచ్ అయిపోతుంది. ప్రధాని దగ్గర పోయి డబ్బులు తేలేరు. కానీ కేజ్రీరెడ్డి అని మంచి సలహా ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీరు స్కూల్స్ కట్టిలేరు, హాస్పిటల్స్ కట్టిలేరు, సచివాలయం కట్టిలేరు, ఏమి చేత కాదు కాబట్టి అభివృద్ధి చేయలేరు. కాబట్టి మీరు ఒకటే అభివృద్ధి చేసుకోండి. మాకైతే అలవాటు అయింది, ఎందుకంటే జైలు పోవడానికి సెంట్రల్ జైలుకి వస్తున్నాం మేము అలవాటు పడినాము. ఎందుకంటే ఫస్ట్ కరోనా వచ్చింది, సెకండ్ కరోనా, ఇప్పుడు కరోనా వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలము మేము. మీకు కొత్తగా, ఎందుకంటే జైలు కొత్త కాబట్టి సెంట్రల్ జైలు మొత్తం అన్ని క్లీన్, బాత్రూమ్లు అంట, లెట్రిన్స్ అంట, ఫ్యాన్లు గీన్లు, ఏసీ కూడా పెట్టించుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము పోయి వస్తున్నాం. మీరు కొత్తగా అలవాటు చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు, కొంచెం అప్డేట్ చేసుకోమని చెప్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరికి 2029లో రపా ఉంటుంది. ఎందుకంటే మన లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ పెట్టినాడు జగన్ పెట్టి ఏం చేసినాడు, హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ మీరు ఆ పని చేయలే. ఓవర్ని కొట్టించేదంట, హెరాస్మెంట్ ఎక్కువ చేస్తున్నారు, తిట్టించేది, గలీజ్ మాటలు మాట్లాడేది. సీఎం రిపీట్ మీకు దానికి డబల్ ఉంటుంది. మీరు చూపిస్తున్నారు. ఇప్పుడు తొలి చెట్లో గంజాయి మనము మలిస్తే ఏం చేయాలి, మనం దాన్ని పీక్ పక్క పడేయాలి. కానీ మీరు గంజాయిలు మేపుతున్నారు, పెంచి పోయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కరికి 2029లో ఎవరిని వదిలిపెట్టాడు జగన్. ఎందుకంటే జగన్ ఏదైనా డిసిజన్ తీసుకుంటే దానికి ఎదురు ఎంతమంది దానిలో నిలబడగలరు. అది తప్పు అయినా రాంగ్ అయినా అనవసరంగా జగన్ గెలుగుతున్నారు. ఎందుకంటే మధ్యలో మీ కార్యకర్తలు లీడర్లే బలైపోతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు ఫ్లైట్ తీసుకొని, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఫ్లైట్ తీసుకొని, లోకేష్ వెళ్ళిపోతారు. వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతే దిక్కు దివానం లేకుండా అయిపోతుంది పార్టీకే. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించుకోండి, బాగా సీరియస్గా చెప్తాను. ఎందుకంటే పార్టీనే గల్లత్ అయిపోతుంది 2029లో. మీ పార్టీ టీడీపీ పార్టీ గల్లత్ అయిపోతుంది.